హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు సచ్ థింగ్స్. ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి నేపాల్ క్రైసిస్ గురించి. ఇదే జెన్జీ రెవల్యూషన్. ఇది ఇప్పుడు ఒక పెద్ద వరల్డ్ వైడ్ టాపిక్ లాగా అయ్యింది. అండ్ ఈ ఇన్సిడెంట్స్ చాలామంది ఇన్స్పైర్ కూడా చేస్తాయి. అండ్ ఈ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్కి ఇట్లా చూస్తే కరప్షన్ చేయటానికి కూడా పాయింట్ కలిసిపోయేటట్టు ఉంటుంది. సో మ్యాటర్లోకి వస్తే సెప్టెంబర్ 4, 2025 నేపాల్లో సోషల్ మీడియా పైన ఒక బ్యాన్ వేసారు. గవర్నమెంట్ వేసింది. లైక్ మేజర్ యాప్స్ని బ్యాన్ చేసింది అనమాట. ఇన్స్టాగ్రామ్, ఎక్స్, వాట్సాప్, యూట్యూబ్, లింక్డ్ఇన్, స్నాప్చాట్ లాంటి మేజర్ యాప్స్ని బ్యాన్ చేశారు. సో బేసికలీ యూత్కి ఏమైందంటే యూత్ ఎక్కువ టైం సోషల్ మీడియా బ్యాన్ ఐ మీన్ సో బేసికలీ యూత్ టైం ఎక్కువ స్పెండ్ చేసేది సోషల్ మీడియా యాప్స్ వల్లనే. సో దానివల్ల వాళ్ళకి వచ్చే రెవెన్యూ పోయింది. అండ్ దాంతో అదే కాకుండా సో వాళ్ళకు నాలెడ్జ్, సోషల్ మీడియా అనేది చాలా నాలెడ్జ్ ఇస్తుంది. సో అది కూడా వాళ్ళకి పోయినట్టు అయింది. సో అందుకే జెన్జీ అనేది స్టార్ట్ అయింది. సో గవర్నమెంట్ రీజన్ ఏమి ఇస్తుందంటే ఈ కంపెనీస్ ఏది కూడా నేపాల్లో రిజిస్టర్ అవ్వలేదు అండ్ రూల్స్ ఫాలో కావట్లేదు అని గవర్నమెంట్ క్లెయిమ్ చేస్తుంది. ఫస్ట్లో దీన్ని ప్రజలందరూ ఏదో నార్మల్గా ఏదో రెగ్యులేషన్ వచ్చిందని అనుకున్నారు. కాకపోతే సోషల్ మీడియా యాప్స్ బ్యాన్ చేయడం వల్ల సో అది యూత్ వాయిస్ సప్రెస్ చేసినట్టు అయిందని వాళ్ళు అనుకున్నారు. సో సెప్టెంబర్ 8 వేల మంది ప్రజలు, మోస్ట్లీ యూత్ ఇంక్లూడింగ్ స్టూడెంట్స్ కూడా, కాఠ్మండూలో రోడ్ల మీదకి వచ్చినారు అండ్ పార్లమెంట్ దగ్గర వచ్చి ప్రొటెస్ట్ చేసినారు. ప్రొటెస్ట్ స్టార్ట్ అవ్వడం మాత్రం ఏదో ఒక పీస్ఫుల్ ప్రొటెస్ట్ లానే స్టార్ట్ అయింది. కానీ దాని తర్వాత పోలీసులు టియర్ గ్యాస్లు, రబ్బర్ బాంబులు అన్నీ వాడినారు. తర్వాత ఆర్మీని కూడా డిప్లాయ్ చేసి కర్ఫ్యూ పెట్టినారు. దాంతో ఆకపోగా కాఠ్మండూలో ఒకనొక డీసీపీ షూట్ చేయమని ఆర్డర్స్ కూడా ఇచ్చినాడు. సో అలా షూట్ చేయడం వల్ల దాంట్లో 20 మంది ప్రొటెస్టర్స్ చనిపోయారు. ఇంకా దాదాపు 100 మంది యూత్ ఇంజూర్డ్ అయినారు. సో ఆ రోజు కాఠ్మండూ పార్లమెంట్ దగ్గర రక్తసిద్ధమే అయింది. దాంతో వాళ్ళ ఆగ్రహం ఇంకా పెరిగింది. ఈ మూమెంట్లో పార్టిసిపేట్ చేసింది మొత్తం యూతే కాబట్టి ఈ మూమెంట్ని ఇప్పుడు జెన్జీ రెవల్యూషన్ ఆఫ్ నేపాల్ అని అంటున్నారు. సోషల్ మీడియా బ్యాన్ కేవలం ఒక నిపురవ మాత్రమే. అసలు మంట చాలా సంవత్సరాల కింద మొదలైంది. యూత్కున్న ఫ్రస్ట్రేషన్ ఏంటంటే ఎప్పుడు అదే కరప్టెడ్ పొలిటీషియన్స్, పార్టీతో సంబంధం లేకుండా ఆల్మోస్ట్ అందరూ బిగ్ లీడర్స్ కరప్టెడే ఉన్నారు నేపాల్లో. అండ్ పొలిటీషియన్స్ ఫ్యామిలీస్ కూడా సోషల్ మీడియాలో చాలా మటుకు షో ఆఫ్ చేసేవాళ్ళు. వాళ్ళ లగ్జరీ లైఫ్ గురించి, లైక్ కార్స్, బిల్డింగ్స్ సోషల్ మీడియాలో పెట్టి షో ఆఫ్ చేసేవారు. అందుకే అక్కడ హ్యాష్ ట్యాగ్ నెపో కిడ్స్ అని ట్రెండ్ ఒక సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు. మీన్ వైల్ నేపాల్లో జాబ్స్ లేవు, అన్ఎంప్లాయ్మెంట్ హైలో ఉంది, ఇన్ఈక్వాలిటీ ఎక్కువ ఉంది, 80% వర్క్ ఫోర్స్ చిన్న చిన్న లో పేయింగ్ జాబ్స్లోనే ఉంది. అందుకే నేపాల్ యూత్ ఎక్కువ అబ్రాడ్ వెళ్ళి అక్కడ పనిచేసుకోవాలని చూస్తారు. లైక్ ఇండియాలో మనం చూస్తుంటాం అక్కడక్కడ నేపాలీ గూర్ఖా అని, అలా నేపాల్ వాళ్ళు ఫాస్ట్ ఫుడ్లో పనిచేయడం కానీ ఇలాంటివి చూస్తుంటాం. సో ఈ కరప్షన్ వల్లనే ఇదంతా అవుతుందని వాళ్ళ ఉద్దేశం. కరప్షన్ గురించి ముందు అర్థం కావాలంటే మీకు అక్కడ పార్టీస్ గురించి అర్థం కావాలి. 2008 వరకు నేపాల్ని కింగ్డమ్ ఆఫ్ నేపాల్ అని పిలిచేవారు. ఆ కాన్స్టిట్యూషన్ ఒక మోనార్కీ కాన్స్టిట్యూషన్. తర్వాత 2006లో లోక్తంత్ర మూమెంట్ అనేది ఒక స్టార్ట్ అయింది. అది వచ్చి కింగ్స్ ఫ్యామిలీస్లో మాస్ మర్డర్స్ అనేది జరిగి మోనార్కీ నుంచి 2008లో ఫెడరల్ గవర్నమెంట్లోకి నేపాల్ అనేది ఫామ్ అయింది. మెయిన్లీ అక్కడ ఇప్పుడు 3 పార్టీస్ ఉన్నాయి. నేపాలీ కాంగ్రెస్ పార్టీ హెడెడ్ బై షేర్ బహదూర్ దేబా, అండ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్, యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ హెడెడ్ బై కేపీ శర్మ ఓలీ, పాస్ట్ పిఎం, అండ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ అండ్ ఇది మావోయిస్ట్ సెంటర్ హెడెడ్ బై పుష్ప కమల్ దహాల్. బేసికల్లీ చూసుకుంటే వీళ్ళు 3 పార్టీలు కరప్టెడే. ముగ్గురు పనిచేసిన పిఎంస్ అందరూ కరప్టెడే. లీడర్స్ మీద స్కామ్స్, కమిషన్స్, ఫేక్ రిఫ్యూజీ స్కామ్, ల్యాండ్ స్కామ్, ఇలా చాలా స్కామ్లు ఉన్నాయి. పాలిటిక్స్ అనేవి నేపాల్లో ఒక ఫ్యామిలీ బిజినెస్ లాగా అయిపోయింది. నీ తర్వాత నేను, నా తర్వాత నువ్వు, నా తర్వాత నువ్వు, దేశాన్ని దోచుకోవాలని అక్కడ పొలిటీషియన్స్ డిసైడ్ అయినట్టు అనిపించింది. సోషల్ మీడియాలో కూడా నెపో కిడ్స్, నెపో బేబీస్ అనే ట్రెండింగ్ అనేది ఉంది. పొలిటీషియన్స్ పిల్లల లగ్జరీ లైఫ్ గురించి మీమ్స్, యూత్ పోస్ట్ అలా వేసేవాళ్ళు. అందుకే ఫేస్బుక్, ఇన్స్టా బ్లాక్ అయ్యాక యూత్కి యాప్ అనేది కాదు, అది వాళ్ళ వాయిస్ బ్లాక్ చేసినట్టు అయింది. అండ్ వాళ్ళ యాంగర్ని ఎక్స్ప్రెస్ చేసే ఛాన్స్, పవర్ని క్వశ్చన్ చేసే ప్లాట్ఫామ్ పోయిందని యూత్ అనిపించింది. సో ప్రొటెస్ట్ని ఆర్గనైజ్ చేసిన గ్రూప్ పేరు వచ్చేసి హమీ నేపాల్. వాళ్ళ లీడర్ చెప్పింది ఏమంటే స్టాప్ కరప్షన్, నాట్ సోషల్ మీడియా అని ఒకటి ఇచ్చిండు ఆయన. సో బేసికల్గా హమీ నేపాల్ ఫౌండర్ వచ్చేసి సుధాన్ గోరాంగ్. ఈయన్నే ఫేస్ ఆఫ్ జెన్జీ రెవల్యూషన్ అని అంటున్నారు. వీళ్ళకి ఫండింగ్ మాత్రం ఎన్జిఓస్ నుంచి, ఫారెన్ ఎన్జిఓస్ నుంచి వచ్చేవి. లైక్ బరాబరా ఫౌండేషన్, ఇన్ఫినిటీ హోల్డింగ్స్ నుంచి వచ్చేవి. ఇన్ఫినిటీ హోల్డింగ్స్ చైర్మన్ వచ్చేసి దీపక్ భట్రా. ఆయన ఆర్మ్స్ డీలర్, కరప్షన్ ఛార్జెస్ చాలా ఉన్నాయి ఆయన కూడా. అండ్ శంకర్ గ్రూప్స్కి వచ్చేసి సులావ్ అగర్వాల్ కోవిడ్ టైంలో బ్లాక్ మార్కెటింగ్ కోసం అరెస్ట్ అయ్యింది. ఇంకో మెంటర్ వచ్చేసి సందక్ గ్రూప్, ఆయన రామ్సైన్ మగసై అవార్డు విన్నర్. అండ్ రాక్ఫెల్లర్ ఫండ్స్లో కనెక్షన్ ఉన్నాయనికి. సో బేసికల్లీ వీళ్ళందరూ ఎవరంటే యూఎస్ ఇంట్రెస్ట్కి అలైన్ అయ్యే వాళ్ళు. సో ఇక్కడ సస్పిషియస్ ఏంటంటే ఈ ప్రొటెస్ట్ ఏవి స్పాంటేనియస్ కాదు. బిహైండ్ ద సీన్స్ యూఎస్, సిఐఏ ఉందని అందరికీ తెలిసిందే. ఎందుకంటే నేపాల్ పిఎం ఓలీ ఆల్రెడీ చైనాతో మంచి టైఅప్స్లో ఉన్నాడు. సో యూఎస్కి కావాల్సిన ఒక ఈజీ టు మేనేజ్ లీడర్ కావాలి. సో యూత్ క్రేజ్ మీద రైట్ చేశాడు. క్రేజ్ మీద రైట్ చేసే లీడర్ కావాలి వాడు. ఇప్పుడు ఆ పేరు అంత వినిపిస్తుందంటే ఇప్పుడు కాబోయే పిఎంగా వినిపిస్తున్న పేరు ర్యాపర్ టర్న్ పొలిటీషియన్ బ్యాలెన్స్ షా. యూత్ మూమెంట్కి బ్యాలెన్స్ షా సపోర్ట్ ఉంది అండ్ బ్యాలెన్స్ షాకి యూత్ మూమెంట్ సపోర్ట్ ఉంది. కానీ అతను యూఎస్ఏ బ్యాక్ చేస్తున్న వ్యక్తి అండ్ యూఎస్ఏ నుంచి సంబంధాలు కూడా ఉన్నాయి. ఇదంతా చూస్తే ఇదంతా ఒక పెద్ద ప్యాటర్న్లో జరుగుతుంది. బంగ్లాదేశ్లో యూత్ ప్రొటెస్ట్ తర్వాత వచ్చింది మాత్రం యూఎస్ బ్యాక్ గవర్నమెంట్.
ఇప్పుడు నేపాల్లో కూడా అదే రిపీట్ అవుతుంది. సో ఓవరాల్గా చూస్తే బయటకి మాత్రం ఇది యూత్ రెవల్యూషన్, యాంటీ కరప్షన్ ఫైట్ లాగా కనిపిస్తుంది. బట్ లోపల ఫారిన్ ఫండింగ్ ఉంది అండ్ ఫారిన్ ఇంట్రెస్ట్తో ఆడుతున్న పెద్ద పొలిటికల్ గేమ్. బేసికల్గా దరిద్రం ఏంటంటే ఇందులో ప్రొటెస్ట్లకు ఫండ్ చేసిన వాళ్ళు కూడా కరెక్టే ఇక్కడ. హామీ నేపాల్ మొదట ఎర్త్క్వేక్ రిలీఫ్ ఫండ్గా స్టార్ట్ అయింది. కానీ తర్వాత చిన్నగా అది గవర్నమెంట్ని లేపడేసే ఒక ఆయుధంలో తయారైంది. కానీ హామీ నేపాల్ కూడా కరప్షన్ మీదనే ఫామ్ అయింది. దాని ఫండింగ్ అంతా కరప్షన్ నుంచి వస్తుంది. సో అది నేపాల్ ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. సో ఇవన్నీ చూస్తే 20 మంది యూత్ చనిపోయారు, హండ్రెడ్స్ ఆఫ్ యూత్ ఇంజూర్డ్ అయినారు, అండ్ ఎక్స్పీఎం వాళ్ళ వైఫ్ సజీవదహనం అయింది, అండ్ ఒక ఇండియన్ ఉమెన్ హోటల్లో సజీవదహనం అయిపోయింది. సో ఇక్కడ ఈ జెన్జీ రెవల్యూషన్ చేసినది బాగానే ఉంది. సో హ్యుమానిటీ ఎక్కడ చచ్చిపోయిందని నాకు అనిపిస్తుంది. కరప్షన్ చేసినోడు ఎలాగో పారిపోయినాడు వాని ఆస్తులు మొత్తం డిస్ట్రాయ్ చేసి, సో అది పబ్లిక్ ప్రాపర్టీ డిస్ట్రాయ్ చేసి ఇవన్నీ ఏమొస్తాయో నాకైతే అర్థం కావట్లేదు. కానీ నేను వీడియో చేస్తున్న టైంకి ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ నేపాల్ సుశీలా కర్కి ఫస్ట్ టైం ఉమెన్ పిఎం ఆఫ్ నేపాల్గా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. సో ప్రస్తుతానికి కథ కాస్త సుఖాంతం అయిందని అనిపిస్తుంది. సో ఇవన్నీ చూస్తుంటే నేపాల్ యూత్ రైట్ డైరెక్షన్లో ఉన్నారా లేదా రాంగ్ డైరెక్షన్లో ఉన్నారా అనేది మీరే కామెంట్స్లో చెప్పాలి. సో నేనైతే వాళ్ళు రైట్ డైరెక్షన్లోనే ఉన్నారని అనుకుంటున్నాను. సో కంటెంట్ హెల్ప్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సచ్ థింగ్స్.